టాస్క్ ఫోర్స్ లో ఒక బ్రేకింగ్ న్యూస్ అంతోంది. ఏకే ఖాన్ కుమారుడు మొహ్సిన్ వివాదంలో ట్విస్ట్ నెలకొంది. నిర్మాత అనీష్ ఆరోపణలు అవాస్తవమన్నారు నిర్మాత రజిత్ రావు. అనీష్ రెడ్డిపై ఎలాంటి దాడి జరగలేదు. అనీష్ రెడ్డి తీస్తున్న సినిమా కోసం మొహ్సిన్ తో డబ్బులిప్పించానని నిర్మాత అజిత్ రావు అన్నారు. అనీష్ రెడ్డికి బయట చాలా అప్పులున్నాయి. అప్పుల గురించి ఎవరూ అడగకూడదు అనే ఉద్దేశంతోనే ఐపీఎస్ కుమారుడిపై ఆరోపణలు చేస్తున్నారని టీవీ9 తో రజిత్ రావు అన్నారు. మాజీ ఐపీఎస్ అధికారి ఏకే ఖాన్ కుమారుడు మొహసిన్ ఖాన్పై జూబ్లీహిల్స్ పిఎస్లో కేసు నమోదైంది. ఈ మొత్తం ఎపిసోడ్కి కారణమైనటువంటి కంప్లైనెంట్ వెంకట అనీష్ తాజాగా ఒక వీడియోని కూడా రిలీజ్ చేశాడు. సో ఈ వీడియో గురించి కూడా మొహసిన్ స్పందించారు. ఒక స్టేట్మెంట్ని సైతం రిలీజ్ చేశాడు. అసలు అనీష్తో తనకి ఎలాంటి ఇష్యూ లేదు, తనకి ఇష్యూ అంతా కూడా కేవలం అజిత్ రావుతో అని చెప్పేసి ప్రజెంట్ మొహసిన్ ఖాన్ స్టేట్మెంట్ రిలీజ్ చేశాడు. సో ప్రజెంట్ మనతో రజిత్ రావు ఉన్నాడు. ఏంటి అసలు ఇష్యూ ఏంటి? మొహసిన్కి మీకు ఇష్యూనా లేదంటే మీకి అనీష్ రెడ్డికి ఇష్యూనా? దీంట్లో మొహసిన్ ఖాన్ గారికి ప్లస్ అనీష్ రెడ్డి గారికి నాకు ఎటువంటి ఇష్యూస్ ఏం లేవండి. క్యాజువల్గా డిస్కషన్సే జరుగుతున్నాయి. ఆ డిస్కషన్లో భాగంగానే మేము రెగ్యులర్గా మాట్లాడుకోవడం జరుగుతుంది ఈ సినిమా గురించి కానీ మాకు మిగిలినటువంటి వ్యాపారాల గురించి. బట్ ఇది అసలు ఎందుకు ఈ రకంగా ఇన్ని రోజులు లేనటువంటి డిస్కషన్స్ అనేటువంటిది ఈ లాస్ట్ ఒక మీటింగ్లోనే ఈ రకంగా ఎందుకు తను అనీష్ రెడ్డి గారు అంత పర్సనల్గా తీసుకుంటున్నారు అనేటువంటిది అయితే నాకు అర్థం కావడం లేదు. మొహసిన్ గారు నాకు 40 lakhs చేశారు. నేను అనీష్ రెడ్డి గారికి 1 crore నేను ట్రాన్స్ఫర్ చేశాను. మొహసిన్ గారికి అనీష్ రెడ్డి మొహసిన్ గారు అనీష్ రెడ్డికి ₹1 కూడా ట్రాన్స్ఫర్ చేయలేదు. వాళ్ళ ఇద్దరి మధ్య ట్రాన్సాక్షన్స్ అనేటువంటిది ఈ సంఘటన వరకు మీరు ఈ విషయం అనీష్ రెడ్డి గారిని కూడా అడగచ్చు. అంటే నాకు ఇప్పుడు మొహసిన్ అన్న నాకు 50 లక్షలు ఇవ్వాలి, 20 లక్షలు ఇవ్వాలి, 10 లక్షలు ఇవ్వాలని మాట్లాడుతున్నారు కదా. నేను ఎప్పుడైతే మొహసిన్ అన్న దగ్గర 40 లక్షలు తీసుకున్నప్పుడు అనీష్ రెడ్డి అనే వ్యక్తి అన్న నాకు మొహసిన్ అన్నకు నేను 20 లక్షలు ఇచ్చిన, 50 లక్షలు ఇచ్చిన అని చెప్పేసి నాకు ఎప్పుడైతే మొహసిన్ అన్న ట్రాన్స్ఫర్ పెట్టినదో అప్పటి వరకు నాకు ₹1 కూడా నాకు మొహసిన్ భాయ్ ఇచ్చేది ఉండని చెప్పేసి 1% కూడా నాకు చెప్పలేదు. సో ఇప్పుడు అనీష్ రెడ్డి చేస్తున్న అలిగేషన్స్ అన్ని ఫేక్ అంటారా మీరు? అనీష్ రెడ్డి చేస్తున్నటువంటి ఫేక్ అంటే అనీష్ రెడ్డికి ఉన్నటువంటి ఇప్పుడు కమిట్మెంట్ అనే 25 కోట్లు 30 కోట్లు 20 కోట్లు వైట్లో ఇన్వెస్ట్మెంట్ చేశాడు సినిమా పైన. వైట్లో అంత చేస్తే బ్లాక్లో కొద్దిగా అడ్జస్ట్మెంట్ అయితే చేయాల్సి ఉంటుంది. ఎంతో కొంత చేసుకున్నాడు. తను సొంత డబ్బు అయి ఉండొచ్చు, లేదంటే పక్కన అడ్జస్ట్మెంట్ అనేటువంటి ఉండొచ్చు. నేను జర్నీ చేసినప్పుడు కొన్ని కమిట్మెంట్స్ తనకు అగ్రిమెంట్ తనకు తీసుకున్న డబ్బుల గురించి కూడా డిస్కషన్ మేము చేసుకోవడం జరిగింది. పర్సనల్గా కమిట్మెంట్స్ కొందరికి ఉంటాయి మేడం. మొత్తం డబ్బు వ్యాపారం అనేటువంటి మన డబ్బుతోనే చేయం. కొన్నిసార్లు మన నమ్మకంతో చేస్తారు, కొన్నిసార్లు టైం అందకపోయేసరికి మనకు అవసరం లేకుండా మా దగ్గరనే తీసుకెళ్ళమని చెప్పి చెప్తారు. దాని తర్వాత ఖచ్చితంగా మన పరిస్థితి తెలిసిన తర్వాత ఇమీడియట్లీ నాకు ఈ రోజే కావాలి, ఇప్పుడే కావాలని చెప్పేసి ప్రెషర్ చేస్తారు. ఆ ప్రెషర్ అంటే ఆయనకు పెరగడం వల్ల ఈయనకు ఇప్పుడు నా పర్సనల్గా అడ్జస్ట్మెంట్ అనేటువంటిది ఏదో చిన్న ప్రేమతో ఏదో చేసుకున్నదాన్ని దీంత హైలైట్గా ఈ రకంగా అనేటువంటిది ఈ జనాల్లోకి మరీ క్యారెక్టర్ను డ్యామేజ్ చేసే రకంగా అనేటువంటిది అయితే తీసుకెళ్ళడం అయితే కూర్చొని మాట్లాడుకోవాల్సినటువంటి విషయాన్ని పబ్లిక్లో పంచాయతీ వరకు జరిగే విషయం అయితే ఇదైతే కాదు. అంటే ఇది ఓవరాల్గా ఏకే ఖాన్ కుమారుడు మొహసిన్ ఖాన్ ఎపిసోడ్కి సంబంధించి అయితే ఈ కేసులో మొత్తం అంటే ఎవరి త్రూ అయితే ఇదంతా జరిగిందో ఆ వ్యక్తి ఇచ్చినటువంటి క్లారిటీ ఇది. ప్రజెంట్ వీడియో రిలీజ్ చేసినటువంటి అనీష్ రెడ్డి ఎవరైతే ఉన్నారో తనకి బయట ఉన్నటువంటి ప్రెజర్స్ని తను తట్టుకోలేక కేవలం ఆ డబ్బులు బయట వాళ్ళు అడగకుండా ఉండేందుకే ఈ విధంగా మొహసిన్ ఖాన్పై ఆరోపణలు చేస్తున్నాడు అంటూ రజిత్ రావు చెప్తున్నటువంటి వర్షన్. సో ఇష్యూ పైన అయితే జూబ్లీహిల్స్ పోలీసులు సైమల్టేనియస్గా దర్యాప్తు చేస్తున్నారు. విడుదల రామకృష్ణతో హైదరాబాద్ నుండి ప్రణీత, టీవీ9.